లక్ష్మి అన్ని పనులు చేసుకుని ఇంటికి వచ్చేసరికి శివ స్కూల్కి రెడీ అవ్వకుండా కూర్చుని ఉంటాడు. శివ, స్కూల్కి ఎందుకు రెడీ అవ్వలేదు అని అడుగుతుంది. అమ్మా, ఈరోజు వెళ్ళాలి అనిపించట్లేదు, రేపట్నుండి వెళ్తా అని అంటాడు. లక్ష్మి కోపంతో, శివ స్కూల్కి రెగ్యులర్గా వెళ్తా అన్నావు కదా, మళ్ళేంటి ఈరోజు వెళ్ళను అంటున్నావు? అమ్మా, ఈ ఒక్కరోజుకి వదిలేసే, రేపు ఖచ్చితంగా వెళ్తా అంటాడు. లక్ష్మి కోపంతో ఇంటి లోపలికి వెళ్తుంది. అమ్మో, నాకేం అర్థమవ్వట్లేదు, వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని బాధపడుతూ ఉంటుంది. సరేలే, నేనే కోపడితే వాడెక్కడికెళతాడు అని శివ దగ్గరికి వెళదామనుకుంటుంది. బయటకొచ్చేసరికి శివ అక్కడ ఉండడు. అయ్యో, నా మాటలకి వాడు బాధపడి ఎటైనా వెళ్ళిపోయాడేమో అని లక్ష్మి అనుకుంటుంది. లక్ష్మికి ఏం తోచదు. లక్ష్మి ఊరు మొత్తం వెతుకుతుంది. శివ ఎక్కడా కనిపించడు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వస్తుంది. లక్ష్మి చాలా కంగారు పడుతుంది. నేను వాడిమీద కోప్పడకుండా ఉండాల్సింది, అనవసరంగా అరిచా అని తనలో తాను బాధపడుతూ, ఇప్పుడు మా ఆయన వస్తే ఏం చెప్పాలి అని సతమతమవుతుంది. అటువైపు నుండి ఇంటిపక్కన ఉన్న రమణమ్మ లక్ష్మి టెన్షన్ పడేదాన్ని చూసి లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. శివ స్కూల్కి రెడీ అవ్వలేదు అని మందలించా, వాడు ఇప్పుడు కనిపించట్లేదు. అవునా, ఏం బాధపడుకు, శివ ఇంటికి వచ్చేస్తాడు, ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు అని రవణమ్మ అంటుంది. దేవుడు దయవల్ల వాడు తొందరగా ఇంటికొస్తే బాగుండు, నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. శివ వస్తాడులే, నువ్వు ప్రశాంతంగా ఉండు. అయ్యో, పొయ్యిమీద పాలు పెట్టా, చూసొస్తా అని రమణమ్మ వెళ్ళిపోతుంది. చీకటి పడుతోంది. ఏంటి, శివ ఇంకా రాలేదు? భగవంతుడా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా ఇంటికొచ్చేలా చూడు స్వామి అని తనలో తను అనుకుంటుంది. అటువైపు నుండి శివ వాళ్ళ నాన్నతో రావడం లక్ష్మి చూస్తుంది. శివ, వచ్చేశావా? ఎక్కడికెళ్ళావ్? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? చెప్పకుండా ఎక్కడికెళ్ళావని లక్ష్మి శివని అడుగుతోంది. నేను నాన్న దగ్గరికి వెళ్ళానమ్మా. అవును లక్ష్మి, నా దగ్గరకు వచ్చాడు. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? అయితే జరిగిన విషయం చెప్తుంది. సరేలే, రేపట్నుండి వెళతా అన్నాడు కదా, ఏమనకు వాణ్ణి అని అంటాడు. మీ ఇద్దరూ కలిసి నా మైండ్ తింటున్నారు. వాడేమో ఇంట్లో చెప్పకుండా ఎటో పోతాడు, మీరేమో వాణ్ణి వెనకేసుకొస్తున్నారు. నాకు పిచ్చెక్కి పోతుంది మీ దెబ్బకి అని లక్ష్మి అంటుంది. నాన్నా శివ, నీ ఇష్టం వచ్చినప్పుడు ఎల్లు స్కూల్కి, నేనింకా నిన్ను అసలు స్కూల్ గురించి అడగను అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనని ఇంక వాళ్ళ అమ్మ స్కూల్ గురించి అడగదు అని శివ చాలా సంతోషపడతాడు. కాని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తల్లి మనల్ని తిట్టిందంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని గమనించాలి.